హాయ్ అండి అందరికీ. మీ విలువైన సమయాన్ని కేటాయించి మా వీడియో చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే ఇంకా మా బాబుకి తినిపించే ఉగ్గును ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకైతే చూపిస్తా. ఈ ఉగ్గు అయితే బయట దొరికే ఫుడ్‌తో కంపేర్ చేస్తే చాలా హెల్తీ అండి. మీరు కూడా మీ పిల్లలకైతే బయట ఫుడ్‌ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే బయట దొరికే సెర్లాక్స్‌లో ఇంకా షుగర్, ప్రిజర్వేటివ్స్ అన్నీ యాడ్ చేస్తారు. సో, అవైతే పిల్లల హెల్త్‌కైతే అస్సలు మంచివి కాదు. ఈ ఉగ్గయితే నేను 6 మంత్స్ పిల్లలకైతే కాదండి. 7 ఎండింగ్ నుండి 12 మంత్స్ వరకైతే ఈ ఉగ్గునైతే పెట్టొచ్చు. ఎందుకంటే 6 మంత్స్ అంటే వాళ్ళ డైజెషన్ అనేది అప్పుడే ఇంప్రూవ్ అయితది కదా! వాళ్ళకి అప్పుడే ఇవన్నీ ఫస్టే ఇన్ని పప్పులు పెడితే వాళ్ళకైతే డైజెషన్ అవ్వదు. సో, మీరైతే 6 మంత్స్ పిల్లలకైతే పెట్టకండి. 7 మంత్స్ నుండయితే స్టార్ట్ చేయొచ్చు. ఏం కాదు. నేనైతే ఈ ఉగ్గు ప్రిపరేషన్ ఎలా చేయాలో చూపిస్తా ఇప్పుడు. దీనికోసమైతే నేను హాఫ్ కేజీ బియ్యాన్ని తీసుకున్నాను. మనం వండుకొని తింటాం కదా! అదే బియ్యం. దానికి సేమ్ ఈక్వల్ క్వాంటిటీగా టీ గ్లాస్ కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, ఇంకా మైసూర్ పప్పు అయితే తీసుకున్నాను. నేనైతే పెసలను తీసుకున్నాను. పెసరపప్పు కూడా తీసుకోవచ్చు. మైసూర్ పప్పు అనేదైతే పిల్లల హెల్త్‌కి అయితే చాలా మంచిదండి. చాలా చలవ. పిల్లలకనే కాదు పెద్దలకి కూడా. ఇంకా నేను ఎవ్రీ టైమ్ అయితే పొట్టు మినపప్పే తీసుకుంటాను. బట్ ఈసారైతే అది లేదని తీసుకున్నాను. ఇంకా నేను మా బాబుకి ఇప్పుడు 10 మంత్స్ కాబట్టి నేను పల్లీలు, శనగలు కూడా తీసుకున్నాను. బట్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. శనగపప్పు ఇంకా శనగలనైతే ఒక పిరికెడు అలా తీసుకున్నాను. ఇంకా ఒక 10, 15 బాదం, వాల్‌నట్స్ ఇంకా జీడిపప్పుని కూడా తీసుకున్నాను. వాల్‌నట్స్ అనేవైతే బేబీ హెల్త్‌కి చాలా బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి చాలా ఇంపార్టెంట్ అండి. వీటన్నిటిని అయితే నేను మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా వాష్ చేసుకున్నాను. ఇలా వాష్ చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న డస్ట్ అంతా పోతది. అదైతే మీకు తెలుసు కదా! ఇలా వాష్ చేసుకున్నాక ఒక 3, 4 అవర్స్ నానబెట్టి తర్వాత ఎండకు పెట్టి అలా అయినా చేయొచ్చు. లేదంటే బియ్యము ఇంకా పప్పులు సెపరేట్‌గా వాష్ చేసుకొని ఎండబెట్టి అలా అయినా చేయొచ్చు. బట్ నేనైతే ఇప్పుడు వీటన్నిటిని లో ఫ్లేమ్‌లోనే పెట్టి ఫ్రై చేస్తా. సో, అన్నీ ఫ్రై అయిపోతాయి అని నేనైతే అన్నీ కలిపి ఆరబెట్టుకున్నాను. మీకెలా నచ్చితే అలా చేయండి. ఇలా అన్నీ వాష్ చేసుకున్నాక ఒక డే మొత్తం ఎండలో అయితే ఆరబెట్టండి. ఎండినంక నేనైతే వీటికి జీలకర్ర ఇంకా వామునైతే యాడ్ చేశాను ఫ్రై చేసే ముందు. వీటన్నిటిని మాత్రం లో ఫ్లేమ్‌లోనే పెట్టి ఫ్రై చేయండి. అలా చేస్తేనే అన్ని పప్పులు ఈవెన్‌గా ఫ్రై అవుతాయి. అలా ఫ్రై అవుతేనే పిల్లల డైజెషన్ అనేది బావుంటది. లేదంటే పిల్లలకి సరిగ్గా డైజెస్ట్ అవ్వదన్నట్టు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇగో ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకి కూడా లో ఫ్లేమ్‌లోనే పెట్టి ఫ్రై చేయండి. తర్వాత నేను ఇందులోనే కొన్ని మకానాలను కూడా ఫ్రై చేసి యాడ్ చేశాను. అన్నిటిని మిక్స్ చేసి మంచిగా పౌడర్‌లా అయితే పట్టాను. ఇదైతే మా బాబుకు 10, 15 డేస్ అయితే వస్తది. మంచిగా క్యాప్ ఉన్న బాక్స్‌లో పెట్టి మంచిగా స్టోర్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా నేను ఈ ఉగ్గును ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపిస్తా. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ పౌడర్‌కి ఇంకా నేను ఒక 1 ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్‌నైతే తీసుకున్నాను. ఈ వాటర్ అనేది బాయిల్ అయ్యాక ఈ 3 స్పూన్స్ పౌడర్‌నైతే వేసి లో ఫ్లేమ్‌లోనే పెట్టి ఉడికించండి. ఎంత అంటే మినిమమ్ ఒక 15 మినిట్స్ అయితే పట్టిద్ది. మొత్తం ఉడికి దగ్గరయ్యేంత వరకు ఉంచండి. అలా చేయడం వల్ల మంచిగా ఉడకడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్ రాకుండా మంచిగా హెల్తీగా, హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు ఇది ఇందులో అయితే మనం సాల్ట్ ఎయ్యం కదా! బిలో 1 ఇయర్ కాబట్టి సాల్ట్ అయితే వెయ్యొద్దు. ఇందులో ఒక స్పూన్ నెయ్యినైతే వేసి పిల్లలకి తినిపించండి. ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్